కృష్ణానది వరద ఉధృతి పల్నాడు జిల్లా అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద కొండవీటి వాగుపై పడింది. గ్రామ శివారు ప్రాంతాలు నీట మునిగాయి. వరద కారణంగా విజయవాడ అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో నూతన వంతెన నిర్మాణ పనులు పట్టించుకోకపోవడంతో వానాకాలం వస్తే చాలు సుమారు 10 గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపంతో దివిసీమ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నదికి వరద పోటెత్తడంతో పల్నాడు జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతాలు క్రమంగా ముంపు బారిన పడుతున్నాయి. 2 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాలకు తోడు సాగర్ పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు చేరికతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అమరావతి మండలం పెద్దమద్దూరులోని కొండవీటి వాగు తీవ్ర రూపం దాల్చి రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద దెబ్బకు పెద్దమద్దూరు వాగునీరు స్థానికంగా చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పరిసర ప్రాంతవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలం సీజన్ వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి అండి. ఈ బ్రిడ్జి కరెక్ట్ గా ఈ స్టార్టింగ్ వర్షాకాలంలో స్టార్ట్ చేశారు. ఈ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వీలు పడలేదు. ఫ్లడ్ వచ్చేస్తుంది. ప్రజా రవాణాకి ఇబ్బంది పడిపోతుందండి. చుట్టూ తిరిగి రావాలంటే 15 కిలోమీటర్లు అవుతుందండి. బస్సులకి ఆటోలకి అసౌకర్యం కలగకూడదని చెప్పి బాగు రిపేర్ చేయించాము కానీ ఉపయోగపడతలేదు. ఫ్లడ్ వచ్చేస్తుంది. మన దాని మీద 2 అడుగులు 3 అడుగులు వచ్చేస్తుంది. రవాణా అంతా ఆగిపోతుంది. వాటర్ అనేది గత 4 సంవత్సరాల నుంచి వస్తుంది పోతుంది. బ్రిడ్జి మడికి ఎవరు పడుచుకోవట్లేదు. ఈ వాగు రావడం వల్ల 10 గ్రామాలు ఇటు విజయవాడ కానీ మేము అమరావతి భవానికి 10 గ్రామాలు మాత్రం ఆగిపోతున్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా బాగా ఇబ్బంది అవుతుందని మేము వచ్చినప్పుడల్లా వాగు వచ్చినప్పుడల్లా 1 గంట సేపు 2 గంటల సేపు పని చేపిస్తున్నామాట. పెద్దమద్దూరు వాగు వల్ల వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం కలుగుతున్న అంశాన్ని గుర్తించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. నిధులు అనుమతులు కూడా మంజూరు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వ రాకతో వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో వానాకాలం వస్తే చాలు పెద్దమద్దూరులోని వాగుకు వరద రావడం, జనజీవనం స్తంభించిపోవడం ఆనవాయితీగా మారింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు అగచాట్లు పడుతున్నారు. సుమారు 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి చాపాడు, ఎండ్రాయి, నరుకుళ్లపాడు మీదుగా అమరావతి వెళుతున్నారు. విజయవాడ నుంచి అమరావతి వచ్చే బస్సులో పెద్దమద్దూరు వరకు వచ్చి వరద వల్ల వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి అమరావతి వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఈ 2 నెలల నుంచి ఈ వరద రావటం తగ్గటం ఇదే జరుగుతుంది. పొలాలు వేశారు, కంది మినుము ఇసుమంటి వేశారు, పత్తి వేశారు. ఇవన్నీ ముంచుతూనే ఉండి మళ్ళీ వేస్తూనే ఉన్నారు. పొలాలు ఆరక పైర్లు వేయట్లా. పొలాలు వాగులంటే ఉండయి. వరద వచ్చినప్పుడు ఇంకా పైకే పోతున్నాయి వాటర్. బ్రిడ్జి త్వరగా పూర్తయితే మాకు కొంత ఊరటగా ఉంటుంది. గతంలో ఎప్పుడో పురాతన కాలంలో కట్టి ఉన్నది ఆ బ్రిడ్జి శిథిలావస్థకు వచ్చింది. ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉంది. ఈ విషయం అనేక పర్యాయాలు ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శుల దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. ఈఎన్సీల దృష్టికి కూడా. గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు కూడా చొరవ తీసుకుని ఈ బ్రిడ్జిని తొందరగా పూర్తి చేయాలని అధికారులను కూడా ఆదేశించడం గతంలో జరిగింది. నెలలో 10 రోజులు బ్రిడ్జి నీట మునిగిపోతుంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. విజయవాడ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు మా పెద్దమద్దూరు వద్ద ఆగిపోతున్నాయి. తిరిగి అవి అటు నుంచే వెళ్లిపోతున్నాయి. ప్రజలు వెళ్లాలంటే చావుపాడు, ఎండ్రాయి, నరుకులపాడు మీదుగా వెళ్లవలసి వస్తుంది. త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జిని పూర్తి చేయాలి. కృష్ణా వరద ఉధృతికి దివిసీమ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూరగాయ పంటలు, వాణిజ్య పంటలు, రొయ్యలు, చేపల చెరువులు సాగు చేస్తున్న తమను వరద నీరు ముంచేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలుగా కృష్ణానదిలో వరద ప్రవహిస్తున్నా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ స్థాయిలో వరద విడుదల చేశారు. గత వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమకు ఈసారైనా పంట చేతికొస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఊహించని విధంగా వరద ప్రవాహం రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దగ్గర ఉన్న యాక్విట్ కూడా ప్రొటెక్షన్ కోసం మనం ముందస్తు చర్యలుగా రైలింగ్ కూడా మనం పక్కకి పెట్టాము. ఎందుకంటే 17 అడుగులు దాటిన తర్వాత కానీ ఈ వాటర్ కూడా ఫ్లడ్ వాటర్ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యి దీని నుంచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దానికి ఫ్లోటింగ్కి అడ్డం లేకుండా ఉండడం కోసం ఆ రైలింగ్ కూడా జాగ్రత్తగా పెట్టాము. కాబట్టి దీనికి మనకి పులిగడ్డ ఆక్విట్ కూడా ఏదైనా ఇబ్బంది లేదని తెలియజేసుకుంటున్నాం. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరమైంది. అలాగే ఎవరైనా రైతులు మోటార్లు కానీ ఏమన్నా కూడా ఈ గట్ల మీద పెట్టుంటే కనుక వాళ్ళు కూడా జాగ్రత్త చేసుకోవాల్సిందిగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన కోరమైంది. పొలాలు మునిగేటట్టు ఉన్నాయి, మోటార్లకేమో తడిసిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు మోటార్లు పీక్కోవాల్సి వస్తుంది. ఇంత రాకోకుండా కొద్ది 4-5 లక్షల దాకా వచ్చేటట్టు చూస్తుంటే పైర్లు ఎవరికే లాస్ రాకుండా ఉండిద్ది. పశువు అయితే పనికిరాదు, దేనికి పనికిరాదు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఉధృతిని చూస్తూ ఉంటే ఈసారి రైతులకు నష్టం కలిగే అనుమానాలు ఉన్నాయి మాకు. లంక ప్రాంతాల్లో కంద, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయ తోటలు ప్రాముఖ్యంగా
ఉన్నాయండి. ఇది మంచి సమయం. వరద వస్తే నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కూరగాయ తోటలు, బెండ, సొర కూడా ఉన్నాయి. కూరగాయ పంటలు, టమాటాలు అన్నీ వేసుకున్నామండి. ఒక నెల 2 నెలలు అయితే పసుపు కంద తూతానికి వచ్చాయి. ఇప్పుడు వేలల్లో లక్షల్లో పెట్టుబడి పెట్టుకున్నాం. పోయిన సంవత్సరం అట్లాగే అంతా నీట మునిగిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో మేము ఉన్నాము. వరద ప్రభావానికి ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో కృష్ణానది ఎడమకర కట్ట, కృష్ణానది మధ్య ఉన్న వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు వరద ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రైతులైతే తీవ్రంగా నష్టపోతామని చెప్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు.